హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఈ వీడియోలో 5 లైఫ్ హ్యాక్స్ చెప్తాను. ఈ లైఫ్ హ్యాక్స్ మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మీకు పనికిరాని ఎన్నో వీడియోస్, రీల్స్ని స్క్రోల్ చేసి మీ టైంని ఎంతో వేస్ట్ చేసుకుని ఉంటారు. మీరు 2024లో చేంజ్ అవుదాం లేదా 2025లో చేంజ్ అవుదాం అనుకుని చాలాసార్లే అనుకుని ఉంటారు. కానీ ఇప్పటికే 11 మంత్స్ ఎండ్ అయిపోయింది. 12 మంత్స్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాం. సమయం చాలా వేగంగా పారిపోతుంది. సమయం మాత్రమే కాదు, సమయంతో పాటు నీ ఏజ్ కూడా కరిగిపోతుంది. ఈ వీడియో చూసినాకైనా 2026కి నీలో చేంజెస్ వస్తాయని అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, బ్యాడ్ ఫ్రెండ్షిప్. నేను ఈ టాపిక్లో మీకుండే బ్యాడ్ ఫ్రెండ్షిప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, గుడ్ ఫ్రెండ్షిప్ గురించి కాదు. స్నేహం అనేది జీవితాన్ని మార్చగలిగిన శక్తి స్నేహానికి ఉంటుంది. ఒక పేపాల్, అమెజాన్ ఇలాంటి కంపెనీలు ఫ్రెండ్షిప్ నుండే స్టార్ట్ అయ్యి ఒక మంచి సక్సెస్ని అందుకున్నాయి. అందుకే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారి మీరే ఆలోచించండి. మనం ఎంత మంచిగా ఉన్న చెడ్డ స్నేహితుల దగ్గర ఎప్పుడు తప్పుని పెంచుకుంటూ ఉంటాం. వాళ్ళు మన విజయాన్ని చూసి సంతోషించరు, మన తప్పులను మాత్రమే పాయింట్అవుట్ చేసి చెబుతారు. ఇలా నెగిటివిటీ ఎనర్జీ అనేది మన కాన్ఫిడెన్స్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. జీవితంలో విలువైనది సమయం. చెడ్డ స్నేహితులకి మన గోల్స్, మన ఫ్యూచర్ అనేవి పట్టవు. అలాంటి వాళ్ళతో ఉంటే గంటలు గంటలు గడిచిపోతాయి. గడిచిపోయిన సమయం కూడా మనకి తెలియదు. అది 1 అవర్ అయినా, 2 అవర్ అయినా లేదా 1 డే అయినా కూడా మనకి తెలియదు. ఆ తర్వాత మనకు గిల్ట్ మాత్రమే మిగిలిపోతుంది. అలాగే బ్యాడ్ ఫ్రెండ్షిప్ అంటే ఖచ్చితంగా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరం. అంటే ఒక సిగరెట్, ఆల్కహాల్ కావచ్చు, లేదా బెట్టింగ్స్, రాత్రిలో తిరగడం వంటివి కూడా కావచ్చు. ఇలా వ్యర్థమైన వాటి మీద మీ మనీని వృధాగా ఖర్చు చేస్తారు. మొదట్లో ఇవేవి మనకి అలవాటు ఉండదు, అలాగే అవసరం కూడా ఉండదు. కానీ ఫ్రెండ్స్ అంటారు, ఈ ఒక్కసారి తాగితే ఏం కాదు, ఈ ఒక్కసారి బెట్టింగ్ వేసి చూడు అంటారు. అలా ప్రెజర్ వల్ల ఆ ట్రాప్లో పడిపోతాం. జీవితంలో మన యాంబిషన్కి సపోర్ట్ చేయాలి కదా, కానీ ఫ్రెండ్స్ మాత్రం అలా అంటారు, అసలు నీకేం రాదు కదరా, వదిలేయి, ఇంకా చాలా సమయం ఉంది కదా. ఇలాంటి మాటల వల్ల మన డ్రీమ్స్ని నెమ్మదిగా చంపేస్తాయి. అలాగే సంపద ఉన్నప్పుడు, ఫన్ ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్స్ ఉంటారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు అంతా మాయమైపోతారు. అప్పుడు నిజమైన స్నేహితులు ఎవరైన విషయం అప్పుడు తెలుస్తుంది. అందుకే ఒక్కసారి ఆలోచించుకో, నువ్వు ఎలాంటి ఫ్రెండ్స్తో ఉన్నావు. గుడ్ ఫ్రెండ్స్ మేక్ యువర్ బెటర్, బ్యాడ్ ఫ్రెండ్స్ బ్రేక్ యూ ఫాస్టర్. ఫ్యాక్ట్ నెంబర్ 2, మొబైల్ అడిక్షన్. ఈ కాలంలో మొబైల్కి చాలా అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే అసలు ఫోన్ మన సమయాన్ని తీసుకుంటుందా, లేక మనమే దాన్ని వైజ్గా వాడుతున్నామనేలా. ఉదయం కళ్ళు తెరవగానే చూసేది ఫోన్, రాత్రి పడుకునే ముందు చూసేది ఫోన్. ఇలా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, చివరికి బాత్రూంలో కూడా ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ప్రపంచంలో ఏమున్నా లేకున్నా ఫోన్ ఒక్కటి ఉంటే చాలనేలా ఉంటారు. ఆల్ విత్ ఫోన్. కాసేపు ఫోన్ దూరం పెట్టమంటే చాలామందికి టెన్షన్, అసహనం వస్తుంది. ఇదే మొబైల్ అడిక్షన్. ఫోన్ అనేది మన లైఫ్ను సులభం చేయడానికి వచ్చిందే తప్ప మనల్ని కంట్రోల్ చేయడానికి కాదు. అయితే ఫోన్ పక్కన లేకపోతే అసహనం, బోర్డమ్, యాంగ్జైటీ రావడం, అవసరం లేని నోటిఫికేషన్లు చెక్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. 5 మినిట్స్ అనుకుని రీల్స్ స్క్రోల్ చేస్తారు, కానీ 2 అవర్స్ అయిపోతుంది. అసలు మీకే తెలియదు మీరు అంత సమయాన్ని స్క్రోల్ చేస్తారని. ఇవన్నీ మీరు మొబైల్కి అడిక్షన్ అయ్యారనే లక్షణాలు. అసలు మొబైల్ అడిక్షన్ వల్ల ఎన్ని సమస్యలు వస్తాయంటే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, ఐసైట్ వీక్ అవుతుంది, మైండ్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతుంది. ఇలా చాలా సమస్యలు వస్తాయి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టైం తగ్గిపోతుంది, స్టడీస్, వర్క్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అసలు మనకే తెలియకుండానే మన టైం, మన ఎనర్జీ, మన ఫ్యూచర్ మెల్లగా ఫోన్లో కరిగిపోయేలా చేస్తుంది. అలాగే గేమ్స్, రీల్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ మన బ్రెయిన్కి చిన్న చిన్న డోపమైన్ హిట్స్ ఇస్తాయి. అందుకే మళ్ళీ మళ్ళీ చెక్ చేయాలనిపిస్తుంది. అంటే ఫోన్ మన బలహీనతలను తెలుసుకొని మనల్ని కలుపుకొని ఉంచుతుంది. మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించారా? మీరు ఏ కంటెంట్ అయితే ఎక్కువగా చూస్తారో వాటినే మీ ముందు ఉంచుతుంది. మీరు ఈ అడిక్షన్ని తగ్గించడానికి కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను, పాటించండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి, అవసరం లేనివి డిసేబుల్ చేయండి, స్క్రీన్ టైం లిమిట్ పెట్టుకోండి, మీల్ సమయంలో ఫోన్ దూరంగా పెట్టండి, బోర్ కొడితే వెంటనే ఫోన్ తీసుకోకండి, ఆ టైంలో ఏదైనా బుక్స్ చదవండి లేదా వేరే పనులు చేయండి. ఇలా చిన్న చిన్న మార్పులు నీ లైఫ్లో బిగ్ రిజల్ట్స్ని ఇస్తుంది. చివరిగా ఒక్క మాట, ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం, కానీ జీవితం అంటే ఫోన్ కాదు. మొబైల్ను మనం వాడాలి, కానీ ఫోన్ మనల్ని వాడకూడదు. ఈరోజు నుంచి ఒక్క ప్రయత్నం చేయండి. యువర్ టైమ్ ఈజ్ ప్రీసియస్, డోంట్ లెట్ యువర్ ఫోన్ స్టీల్ ఇట్. ఫ్యాక్ట్ నెంబర్ 3, లవ్. లవ్ అనేది చాలా అందంగానే ఉంటుంది మొదట్లో, కానీ రాను రాను చివరిగా కొన్ని మనస్పర్ధాలతో విడిపోతారు. అసలు మొదట్లో ఉండే లవ్ ఎందుకు లాస్ట్ వరకు ఉండదు? చాలామంది టీనేజర్స్ ఈ లవ్ అనే ట్రాక్లో పడిపోయి వాళ్ళకున్న టైంని డ్రీమ్స్, గోల్స్కి కాకుండా వాళ్ళు ప్రేమిస్తున్న వ్యక్తికి ఎక్కువ టైంని కేటాయిస్తారు. అసలు ప్రేమలో ఉన్న వాళ్ళు ఒక 10 మినిట్స్ మాట్లాడదామని కాల్ స్టార్ట్ చేస్తారు, కానీ అది మెల్లగా 2 అవర్స్ లేదా 5 అవర్స్ కూడా అయిపోతుంది.
అసలు టైం అనేదే తెలీదు. టైం అనేది ఒక దొంగలా పారిపోతుంది. ఇది లైఫ్లోనే ఒక పెద్ద లాస్లా అయిపోతుంది. ప్రేమలో చిన్న చిన్న ఫైట్, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో రోజంతా మూడ్ ఆఫ్ అయిపోవడం వంటివి చేస్తూ ఉంటారు. లవ్ అంటే హృదయం సెన్సిటివ్ అవడం. ఇదే అసలు ఎమోషనల్ డ్యామేజ్ అవ్వడం అంటే. ప్రేమలో ఉండే చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. ఎగ్జాంపుల్కి మీరు ఎగ్జామ్స్ ఉందని బుక్ ఓపెన్ చేస్తారు, కానీ మెయిన్లో ఆమె ఏం చేస్తుందా అని థింక్ చేస్తారు. లేదా వేరేదైనా వర్క్ స్టార్ట్ చేస్తారు. మెయిన్లో అసలు మెసేజ్ కిందకి రిప్లై ఇవ్వడం లేదని థింక్ చేస్తారు. లేదా నాతో కాకుండా ఇంకెవరితోనైనా మాట్లాడుతుందా అని ఆలోచిస్తారు. లవ్ వల్ల కాన్సన్ట్రేషన్ని కోల్పోతారు. ఒకవేళ ఎక్కడైనా బయటకు వెళ్తే ఎక్కడ ఉన్నావు, ఎవరితో ఉన్నావు, ఎందుకు వెళ్ళావు, ఇలా నాన్ స్టాప్ క్వశ్చన్తో అడుగుతూనే ఉంటారు. రీప్లై లేట్ అయితే టెన్షన్, కాల్ కట్ అయితే డౌట్స్, ఇలా ప్రతిదానికి కోపం చేసుకుంటారు. పీస్ అనే మాట లవ్లో చాలాసార్లు కనిపించదు. లవ్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉండడం వల్ల అంతే డిసప్పాయింట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. లవ్లో పడిన తర్వాత ఎప్పుడూ ఒక థాట్ ఉంటుంది, ఎవరు దూరం అవుతారా అని. ఈ భయం రోజు రోజుకి మనసులో పెరిగిపోతుంది. ఒకవేళ నువ్వు అనుకున్నట్లు బిహేవియర్ చేయకపోతే చాలా హర్ట్ అవుతారు. ప్రేమలో ఉండే ప్రతి ఒక్కరిలో ఉండే క్వశ్చన్, ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అని. లవ్ అంటే ఆనందం మాత్రమే కాదు, కష్టాలు బాధలు కూడా ఉంటాయి. ప్రేమలో అడ్వాంటేజ్ కంటే డిసప్పాయింట్సే ఎక్కువగా ఉంటాయి. అసలు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకంటే 80% లవ్లో బ్రేకప్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. బ్రేకప్ అయిన తర్వాత ఫుడ్ తినాలనిపించదు, గోల్స్, డ్రీమ్స్ దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, అసలు ఫోకస్ కూడా చేయలేరు. ముందుగా మీరు మీ లైఫ్ని ఫస్ట్ సెటిల్ అవ్వడానికి చూడండి. లవ్లో పడి ఓవర్ థింకింగ్ చేసి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, పోర్నోగ్రఫీ. ఈ మధ్యకాలంలో పోర్నోగ్రఫీ ఒక వ్యసనంగా మారిపోయింది. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తరచూ ఈ వీడియోలను చూడడం వల్ల మెదడు డోపమైన్ మీద ఆధారపడుతుంది. ఆపడానికి కష్టంగా మారిపోతుంది. అందుకే మెదడు మళ్ళీ మళ్ళీ అదే ఫీలింగ్స్ కోసం అలాంటి వీడియోలనే చూడమని అడుగుతుంది. ఒకసారి అలవాటు పడితే ఆపడం చాలా కష్టం. చదువు, పని మీద ఫోకస్ పెట్టలేరు. మనసు చాలా డిస్టర్బ్ అవుతుంది. తరచూ చూసే వాళ్ళలో అయితే గిల్ట్, స్ట్రెస్, లోన్లీనెస్ పెరిగి మెంటల్ హెల్త్ బాగా ప్రభావితం అవుతుంది. రాత్రుల్లో ఎక్కువగా చూడడం వల్ల నిద్ర పాడై శరీర ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడి అలాగే ఆందోళన ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువగా పోర్న్ చూడడం వల్ల బ్రెయిన్ కెమికల్స్లో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఒక స్టడీ ప్రకారం ఎక్కువగా పోర్న్ వీక్షించే 70% టీనేజర్స్లో కొత్త విషయాలను మెమరైజ్ చేయడంలో, ఫోకస్లో సమస్యలు ఏర్పడతాయట. రియల్ లైఫ్ రిలేషన్షిప్లో ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే పార్ట్నర్ మీద నమ్మకం లేకుండా పోవడం, డౌట్స్ రావడం వంటివి పెరిగిపోతుంది. అలాగే మీరు ఎప్పుడు అలసటగా ఉండడం, ఎనర్జీ లెవెల్స్ కూడా మీలో తగ్గిపోతుంది. మీరు సామాజికంగా వేరువేరుగా ఉండడం, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చాలా తక్కువ సమయాన్ని గడుపుతారు. మీరు ఒక్కసారి చూసి ఆపేద్దాం అనుకుంటారు, కానీ మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల సమయం వృధా అవుతుంది, పనులు కూడా ఆలస్యం అవుతాయి. దీర్ఘకాలం వీడియోలను చూడటం వల్ల మెదడు సహజ ఆనందాన్ని అనుభవించే శక్తిని కోల్పోతుంది. దీనివల్ల డిప్రెషన్, లో కాన్ఫిడెన్స్ వచ్చేస్తాయి. పోర్నోగ్రఫీ అలవాటు చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ మనస్సు, శరీరం, సంబంధాలు, భవిష్యత్తు అన్నింటినీ ప్రభావితం చేసే ప్రమాదకరమైన సమస్యగా మారిపోతుంది. మీరు ఈ చెడు అలవాటిని ఎంత తొందరగా నియంత్రించుకుంటే అంతే మంచిది మీ జీవితానికి. ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మీరు ఆ వీడియోలను చూడడానికి ముందు ఎలా ఉన్నారో, కానీ ఆ వీడియోలకి అడిక్ట్ అయిన తర్వాత ఎలా అయిపోయారో ఆలోచించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఓవర్ థింకింగ్, లేజినెస్, ఫియర్. ఓవర్ థింకింగ్ అంటే అవసరం కంటే ఎక్కువగా ఆలోచించడం. ఇది మన జీవితానికి, మన మనసుకు, శరీరానికి కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. ఓవర్ థింకింగ్ వలన యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ పెరిగిపోతుంది. చిన్న సమస్యలను కూడా చాలా పెద్దదిగా తీసుకొని ఆలోచిస్తూ ఉంటాం. నిద్రపోవడం కూడా చాలా కష్టమవుతుంది. ఎక్కువగా ఆలోచించడం వలన హెడేక్స్ మరియు మజిల్ టెన్షన్ లాంటి సమస్యలు వస్తాయి. అలాగే రక్తపోటు పెరగడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. అలాగే ఓవర్ థింకింగ్ వలన చిన్న సమస్యలపై డిసిషన్ మేకింగ్ స్లో అవుతుంది. ఓవర్ థింకింగ్ వలన క్రియేటివిటీ, ఫోకస్ కూడా తగ్గిపోతుంది. కొత్త ఐడియాస్ జనరేట్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఆపర్చునిటీస్ మిస్ అవ్వడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం, లైఫ్ సాటిస్ఫాక్షన్ తగ్గడం వంటివి జీవితంలో నష్టాన్ని కలిగిస్తుంది. ఓవర్ థింకింగ్ అనేది మన జీవితంలో చాలా సమస్యల్ని తీసుకొస్తుంది. కాబట్టి మన ఆలోచనలను కాస్త రిలాక్స్గా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. మీరు జీవితంలో ఎప్పుడూ లేజీగా ఉండకండి. కాస్త లేజీగా ఉంటే ఏమవుతుందని లైట్ తీసుకోకు. ఎందుకంటే జీవితంలో లేజీగా ఉండడం వలన చిన్న చిన్న పనులు కూడా చాలా పెద్దదిగా అయిపోతుంది. లేజీనెస్ వల్ల జీవితంలో చాలా నష్టాన్నే కలిగిస్తుంది. మన శరీరం ఎప్పుడు రిలాక్స్గా ఉండటాన్ని కోరుకుంటుంది. అందువలన మన స్టామినా కూడా తగ్గిపోతుంది. అలాగే ఒబెసిటీ, డయాబెటిక్స్, హై బీపీ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా పెరిగిపోతుంది. మీరు గోల్స్ సెట్ చేసుకున్నా మీ లేజీనెస్ వల్ల అచీవ్ చేయడం చాలా కష్టమవుతుంది. లైఫ్లో సక్సెస్ రేట్ కూడా చాలా తగ్గిపోతుంది. ఫోకస్ తగ్గి డెసిషన్స్ స్లో అవుతాయి. అలాగే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ పెరుగుతుంది. వర్క్ కమిట్మెంట్స్ ఇగ్నోర్ చేయడం వలన మీ కెరీర్ గ్రోత్ మిస్ అవుతారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది.
ఒక్కసారి ఆలోచించుకోండి, మీ లేజీనెస్ వల్ల చిన్న సమస్యలు చాలా పెద్దగా మారిపోతాయి. మీరు మీ గోల్స్ని డిలే చేస్తూనే ఉంటారు. దానివల్ల మీ లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ని చేరుకోలేరు. కాబట్టి ఆ లేజీనెస్ని వదిలి మీరు మీ జీవితంలో చిన్న చిన్న చేంజెస్ చేయడం మొదలుపెట్టండి. మనం జీవితంలో ఎప్పుడు ఏదో ఒక భయాన్ని ఫేస్ చేస్తూనే ఉంటాం. మనం భయపడుతూ ఉంటే జీవితంలో ఎప్పుడూ ఏది సాధించలేం. నీ మీద నీకున్న నమ్మకాన్ని కోల్పోతావు. సమాజంలో కావచ్చు, లేదా మీ రిలేటివ్స్లో కావచ్చు, నిన్ను ఎన్నో మాటలు అని ఉండవచ్చు. నువ్వు ఆ మాటలకి భయపడి సైలెంట్గా ఉండిపోతే నువ్వు ఎప్పటికీ నీ జీవితంలో సక్సెస్ని చేరుకోలేవు. నీలో ఉండే భయం నీ గోల్స్, నీ సక్సెస్ని రీచ్ అవ్వకుండా చేస్తుంది. భయం అనేది మన జీవితంలో ప్రతి దశలో ఉంటుంది. కానీ దీన్ని కంట్రోల్ చేయకపోవడం మనకి పెద్ద సమస్యని తీసుకొస్తుంది. నువ్వు ఒక్కసారి నీలో ఉండే భయాన్ని తీసి ధైర్యంగా నిలబడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ నుండి అయినా బయటపడతావు. నీలో కలిగే ఫియర్ని సక్సెస్గా మార్చుకో. చివరిగా ఒక మాట, మీరు ఈ 5 లైఫ్ హ్యాక్స్ విన్నాక కూడా చేంజ్ అవ్వడం, చేంజ్ అవ్వకపోవడం అనేది మీ చేతుల్లో ఉంది. మీ జీవితాన్ని మీరు మార్చుకోకపోతే మిమ్మల్ని, మీ లైఫ్ని వేరొక పర్సన్ రూల్ చేయాల్సి వస్తుంది. మీకున్న టైంని వేస్ట్ చేయకుండా జాబ్స్ లేదా బిజినెస్ మీద టైం స్పెండ్ చేయండి. మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ మీ సక్సెస్సే సమాధానం కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.